12వ అధ్యాయంలో 3 మరియు 4 శ్లోకాల నుంచి చర్చిస్తున్నాం. ప్రపంచ శాంతికి సంబంధించినటువంటి వివరణని శ్రీల ప్రభుపాదుల వారు అనేక సందర్భాల్లో మనకి తెలియజెప్పారు. ప్రపంచ శాంతి కావాలి అంటే ఏం చేయాలి? వ్యక్తులందరూ కూడాను భగవద్భక్తిని స్వీకరించినప్పుడు ప్రపంచ శాంతి ప్రత్యేకమైన ప్రయత్నం లేకుండా ఒనగూరుతుంది అని చెప్పారు. ఈ 2 శ్లోకాల్లో కూడాను శ్రీల ప్రభుపాదుల వారు దానికి సంబంధించిన వివరణని మనకి మరొకసారి తెలియజేస్తున్నారు. పరీక్షిత్ మహారాజు జననము అనేటువంటి ఈ అధ్యాయంలో శ్రీల ప్రభుపాదుల వారు పరీక్షిత్ మహారాజు యొక్క పూర్వీకులు అయినటువంటి ధర్మరాజు గురించి ప్రస్తావించారు. ధర్మరాజు యొక్క జననం గురించి మాట్లాడడానికి ముందు వారి కుటుంబాన్ని గురించి, వంశాన్ని గురించి కూడా సంబోధించడము మనకి అవగతమవుతుంది. చివరి 7 రోజులలో పరీక్షిత్ మహారాజు యొక్క చివరి 7 రోజులలో శుకదేవ్ గోస్వామి ద్వారా శ్రీమద్ భాగవతానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని అవగతం చేసుకున్నారు పరీక్షిత్ మహారాజు. శ్రవణం, కీర్తనం అనే 2 కార్యక్రమాలు సంపూర్ణంగా జరిగాయి. ఏమిటిది? శుకదేవ్ గోస్వామి కీర్తనం చేయడము, పరీక్షిత్ మహారాజు శ్రవణం చేయడము, ఈ 2 కూడాను ఏకకాలంలో జరిగి ఇద్దరు కూడాను పరిపూర్ణులయ్యారు. శ్రీమద్ భాగవతం యొక్క గొప్పతనం అదే. శ్రీమద్ భాగవతాన్ని అధ్యయనం చేసినప్పుడు శ్రోత, వింటున్న వాళ్ళు, ప్రవక్త, ప్రవచిస్తున్న వాళ్ళు ఇద్దరు కూడా ముక్తిని పొందుతారు. మనం భాగవతంలోని నవవిధ భక్తి గురించి నేర్చుకుంటాం కదా. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మ నివేదనం. ఈ నవవిధ భక్తుల్లో మనం అనేక పర్యాలు చర్చించుకున్నాము. దీంట్లో అన్ని రకాల భక్తుల్లో వ్యక్తి ఏకీకృతం అవ్వచ్చు, వాటిని అభ్యసించవచ్చును. అన్ని రకాల భక్తుల్లో పాల్పంచుకోవచ్చు, లేదా కొన్ని లేదా ఏదైనా ఒకదాన్ని పరిపూర్ణంగా నిర్వర్తించడం ద్వారా, పూర్తిగా భక్తి సేవలు నియుక్తులవడం ద్వారా పరిపూర్ణత్వాన్ని సిద్ధించుకోగలుగుతారు. పరీక్షిత్ మహారాజు, శుకదేవ్ గోస్వామి. పరీక్షిత్ మహారాజు శ్రవణము, శుకదేవ్ గోస్వామి స్మరణము, కీర్తనము. శ్రవణము మరియు కీర్తనల ద్వారా వాళ్ళిద్దరు కూడాను అభ్యున్నతిని సాధించగలరు. భగవంతుడికి సంబంధించి ఆధ్యాత్మిక పురోగతిని సాధించాలి అంటే ఇది మాత్రమే మార్గం. ప్రభుపాదుల వారు ఇక్కడ కూడాను ఆధునిక పోకడ గురించి ఒకసారి వర్ణిస్తూ చెప్పారు. అప్రమాణికులైనటువంటి వ్యక్తులు ఏమని చెబుతారు? నాకు కొంత శక్తి ప్రాప్తించింది, నేను ఆధ్యాత్మిక పురోగతిని సాధించడం ద్వారా దాన్ని నీలో ప్రవేశపెడతాను అని ఏదో భౌతికమైనటువంటి వస్తువుని మన దగ్గర నుంచి స్వీకరిస్తే ఎలా తరిగిపోతుందో అలాంటి భావాన్ని వ్యక్తీకరిస్తుంటారు. నేను నీలో ప్రవేశపెడుతున్నాను, నీలో ఆ విద్యుత్ ప్రవహించింది, ఇంకా నాలో ఆ విద్యుత్ తరిగిపోయింది, కాబట్టి నేను నిస్సత్తువతో నిశ్చేషణే పడిపోతున్నాను అనేటువంటి భావాన్ని వ్యక్తీకరిస్తుంటారు. అదంతా కూడాను సరి అయినటువంటి, అదంతా కూడా నామమాత్రపు ఆధ్యాత్మిక సంపత్తి. అది నిజమైంది కాదు. నిజానికి ఆధ్యాత్మిక సంపత్తి గురువు నుంచి శిష్యుకి ప్రవేశింపబెట్టినప్పుడు అది నశించిపోదు, ద్విగుణీకృతమవుతుంది. ఇక్కడ చూడండి, శుకదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజు అక్కడ ఆసీనులైన ఇతర మునులందరికీ కూడాను భాగవతాన్ని వినిపిస్తే శుకదేవ్ గోస్వామి దగ్గర నుంచి భాగవత పరిజ్ఞానము నశించిపోలేదు. అది వినిపించడం ద్వారా శుకదేవ్ గోస్వామి కూడా పరిపూర్ణుడయ్యాడు. అలాగే విన్న వాళ్ళందరూ కూడా పరిపూర్ణులయ్యారు. పరీక్షిత్ మహారాజు పరిపూర్ణుడయ్యాడు. కానీ ఇదేదో భౌతికమైన వస్తువు అయినట్టు
దీన్ని నేనిప్పుడు స్వీకరించాను, సంపూర్ణంగా పొందాను. అది నీకివ్వడం ద్వారా నేను నా దగ్గరున్నటువంటి ఆ శక్తియుక్తిని నశింపజేసుకుంటున్నాననే ప్రచారం ఉంది చూసారా? అది సరి అయింది కాదు. ఇలాంటి ప్రచారానికి సామాన్యమైన మనుషులు బలి అయిపోయి, నిజమైన పరిజ్ఞానం ఏదో తెలుసుకోలేకుండా పోతున్నారు. మనం చూస్తూ ఉంటాం మన దైనందిన జీవితంలో మన చుట్టుపక్కల అనేకులు ఆధ్యాత్మికతను కలిగినట్టుగా కనిపిస్తూ ఉంటారు. ధార్మికులుగా కనబడుతూ ఉంటారు. ప్రతిరోజు మందిరానికి వెళ్ళే వాళ్ళు కూడా కనిపిస్తుంటారు. కానీ రకరకాల దేవతల్ని ఆరాధిస్తుంటారు. చూడండి ఎలాగ సమయాన్ని వృధా చేస్తున్నారు అలాంటి వ్యక్తులందరూ. మనం భగవద్గీతని, భాగవతాన్ని ప్రామాణికులైనటువంటి వ్యక్తుల నుంచి స్వీకరించినప్పుడు మనకి ఇది అవగతమవుతుంది. ఇక్కడ సుఖదేవ్ గోస్వామి ముని, పరీక్షిత్ మహారాజు, రాజు వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ ద్వారా శ్రీమద్ భాగవతం ప్రకటితమైనప్పుడు భాగవతాన్ని విన్న పరీక్షిత్ మహారాజు కానీ, భాగవతాన్ని ప్రవచించినటువంటి సుఖదేవ గోస్వామి కానీ, ఇద్దరిలో ఎవరు కూడా మూర్ఛపోవటం కానీ, లేకపోతే ఇంకేదైనా జరగడం కానీ ఏమి జరగలేదు. పరీక్షిత్ మహారాజు శ్రద్ధాపూరితంగా శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేశారు. సుఖదేవ్ గోస్వామి ద్వారా ఆ పరిజ్ఞానాన్ని సంతరించుకోగలిగారు. జీవితాన్ని పరిపూర్ణం చేసుకోగలిగారు. అందుకని అలాంటి మహామహుడైనటువంటి పరీక్షిత్ మహారాజుకు సంబంధించిన వివరణని నైమిషారణ్యంలోని ఋషులందరూ కూడా వినాలి అనుకున్నారు. ఆధ్యాత్మిక పరిజ్ఞానానికి ఏకైక మార్గం ఏమిటి అంటే, ప్రామాణికమైన గురువు నుంచి ఆ పరిజ్ఞానాన్ని స్వీకరించడం. మనమందరం కూడా ఆ ప్రయత్నం ఇప్పుడు చేస్తున్నాము. శ్రీల ప్రభుపాద వారి గ్రంథాల నుంచి మనం ఎప్పుడైతే దీన్ని అభ్యసిస్తున్నామో అది ప్రామాణికమైనటువంటిది. చూడండి మనలో నిజంగానే ఇది శ్రద్ధగా ఎవరైతే ఆలపిస్తున్నారో వాళ్ళ జీవితాల్లో తప్పకుండా మార్పుని చేస్తుంది. మొన్నొక రోజు మనము నేర్చుకున్నాము. మాతాజీ అడిగారు కదా! ఒకానొక మాతాజీ రావడం మానేసారు. ఎందుకంటే తన జీవితంలో మార్పు జరుగుతుంది. అందుకు తను సిద్ధంగా లేరు. చూడండి మార్పు ఎలా జరిగిపోతుందో శ్రీల ప్రభుపాద వారి వచనాల్ని మనం విన్నట్టయితే ఎలా మార్పు జరుగుతుందో. మన కళ్ళ ముందే దైనందిన జీవితంలో జరుగుతున్నటువంటిది. శ్రవణము అనేటువంటిది శ్రీమద్ భాగవతం శ్రవణము అనేటువంటిది చాలా సరళమైంది. పెద్దగా కష్టపడక్కర్లేదు. ఏకాగ్రతతో భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానాన్ని, దివ్యమైన లీలని వినడం మాత్రమే. చాలా సులభతరమైనదే అయినప్పటికిని ఎవరైనా ఆ సులభతరమైన పని కూడా చేయలేదనుకోండి, శ్రద్ధగా భగవంతుని యొక్క నామాన్ని, ఆ దివ్య లీలని వినలేదనుకోండి, వాళ్ళకి ఆ ఫలము అందకపోవచ్చు. అందదు కూడాను. అందుకని భాగవతాన్ని శ్రద్ధగా వినడము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇది భక్తియుక్త సేవ. హరే కృష్ణ మహామంత్రాన్ని ఎలాగైతే మనం జపిస్తామో అంతే ఆదరణతోని శ్రీమద్ భాగవతాన్ని కూడా శ్రవణం చేయాలి. ఎప్పుడైతే అలా చేస్తామో అదేమవుతుంది శ్రీకృష్ణ భగవాని యొక్క నిరంతర పాదపద్మ సేవ అవుతుంది. ఇలాంటి పాదపద్మ సేవలోని నియుక్తులైన ధర్మరాజు కూడాను. అలాంటి సేవలో శ్రీకృష్ణుడి సేవలో నియుక్తులైన వారు కాబట్టే ధర్మరాజు తన రాజ్యంలోని ప్రజలందరినీ కూడాను సమాన దృష్టిలో చూసి తన స్వంత పిల్లలలాగా పరిపాలించారు. నిజానికి రాజు అంటే, ప్రజ అంటే రాజు యొక్క సంతానమే. రాజు అనేవాడు సేవకుడు. రాజు అనేవాడు ప్రతినిధి. ఎవరికి ప్రతినిధి? భగవంతుడైన శ్రీకృష్ణుడికి ప్రతినిధి. భగవంతుడికి స్ భగవంతుడైన శ్రీకృష్ణుడికి ప్రతినిధి అయిన వ్యక్తి ఎవరి సేవలో నియుక్తులై ఉంటారు? భక్తుల సేవలో నియుక్తులై ఉంటారు. ప్రజలందరికీ సేవ చేయవలసిన బాధ్యత రాజుకుంది కాబట్టి, రాజు ఏం చేయాలి ముందు? ఈ ప్రజలందరూ కూడాను కృష్ణ చైతన్యవంతులయ్యేలాంటి సదుపాయాల్ని కల్పించాలి. రాజు యొక్క ప్రాథమిక ధర్మం అది. ప్రజ అంటే కూడాను ఇక్కడ మరొకసారి ప్రభుపాదులు వారు నిర్వచించారు. దీని గురించి మనం ఇంతకు ముందే అనేక పర్యాయాలు, పలు సందర్భాల్లో చెప్పుకున్నాం.
ప్రజ అంటే జ అంటే జనించినది. తమ రాజ్యంలో జనించినటువంటి అన్ని జీవులకి కూడాను రాజు అధిపతి. కేవలం మనుషులకే కాదు. జంతువులకి, కీటకాలకి, వృక్షాలకి, పక్షులకి అన్నిటికి కూడా రాజు అధిపతి. ప్రపంచ శాంతిని కోరుకుంటే కేవలం కోరుకుంటే సరిపోదు. భౌతికంగా అది కల్పించాలనే ప్రయత్నం చేస్తే కూడా అందులో సఫలీకృతులం కాదు. దురదృష్టకరమైన సంఘటన ఏమిటంటే అది మనం ప్రతిదినము చూస్తాము. దాన్ని చూస్తూ ఉన్నాము. కానీ దాన్ని అవగతం చేసుకొని దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయం. కృష్ణపరమైనటువంటి పరిజ్ఞానము, కృష్ణ చైతన్యము అంటే అది కేవలం అందరి శ్రేయస్సుకు కారణభూతమవుతుంది. స్వీయ శ్రేయస్సు, సంఘ శ్రేయస్సు, సర్వ మానవాళి శ్రేయస్సు. ఇది అందరి శ్రేయస్కరానికి కారణభూతమవుతుంది. మానవాళి కాదు, సర్వజన జీవుల శ్రేయస్సుకి కారణభూతమవుతుంది. సర్వజీవులు. అందుకనే శ్రీల ప్రభుపాదుల వారు దీన్ని స్వీకరించమని అనేక మందికి, రాజులైన అనేక మందికి చెప్పారు ప్రపంచంలో. రూపాంతరాలు చేసినటువంటి ఆ ప్రచారానికి నిరూపణ ఇక్కడ జరిగింది అని తానే స్వయంగా తెలియజేస్తున్నాడు. ధర్మరాజు యొక్క ఉదాహరణ ద్వారా ఇక్కడ ధృవపరచబడింది. యద్యదాతరతిశ్రేష్టోస్తత్తదేవో తరోజన సయత్ ప్రమాణం కురితే లోకస్తుదని వర్ధతే. మనం కూడాను రామరాజ్యం కావాలి అనుకుంటారు మామూలు ప్రజలు. ఇప్పుడున్న రాజకీయ నాయకులు కూడాను తమను ఎన్నుకుంటే రామరాజ్యాన్ని తీసుకొస్తాము అంటారు. రామరాజ్యం అంటే చెప్పని వాళ్ళు చెబుతూ ఉంటారు. అడిగే వాళ్ళు అడుగుతుంటారు. నిజానికి అడిగే వాళ్ళకు సరిగ్గా తెలీదు. రామరాజ్యాన్ని కోరుకుంటున్నానంటే అర్థం ఏమిటి? రామరాజ్యం తీసుకొస్తానని చెప్పేస్తుంటాడు నాయకులు. దాని అర్థం ఏమిటి? రామరాజ్యము అంటే రామచంద్రుడు పరిపాలనని ధర్మయుక్తంగా, శాస్త్రబద్ధంగా పరిపాలించారు. అదే రామరాజ్యము అంటేను. రామరాజ్యము సుభిక్షంగా ఉండడానికి కారణం ఏమిటి? రాముడు రాజ్యాన్ని ధర్మయుతంగా, శాస్త్రాలకు అనుగుణంగా పరిపాలించారు. భారతదేశంలో పూర్వాశ్రమంలో రాజులుగా ఉన్న ప్రతి వాళ్ళు కూడాను చాలా వరకి చక్రవర్తులు, రాజులు వాళ్ళందరూ కూడాను శాస్త్రానికి అనుగుణంగా, శాస్త్ర ప్రకారంగా రాజ్యాన్ని పరిపాలించారు. శాస్త్ర ప్రకారంగా రాజ్యాన్ని పరిపాలించినప్పుడు ప్రజ అంటే మానవ రూపంలో ఉన్న జీవాత్మలే కాకుండా ఇతర జీవాత్మలు కూడా ఆధ్యాత్మిక పురోగతిని సాధిస్తాయి. భౌతిక జీవన విధానంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజ అంటే కేవలము మనుషులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. కానీ ప్రజ అనే పదానికి అర్థము అన్ని జీవరాశులు కూడా. అందుకని రాజైన వాడు సరి అయినటువంటి ధర్మయుతమైన రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు జంతువధ లేకుండా చూడవలసిన బాధ్యత కూడా రాజుకుంది. జంతువులను పరిరక్షించడం కూడా రాజుల యొక్క బాధ్యతే. జలచరములు, వృక్షాలు, సరీసృపాలు, పక్షులు, పశువులు అన్నింటికి కూడాను రాజు ప్రాతినిధ్యం వహిస్తారు. మమైవాంశే జీవలోకే జీవభూత సనాతనం. జీవభూత అన్ని జీవాత్మలు కూడా భగవంతుడైన శ్రీకృష్ణుడి యొక్క అంశలే. దేశాన్నేలినటువంటి రాజు ఎవరు? భగవంతుడైన శ్రీకృష్ణుడికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మహాభారతంలో చెప్పడం జరుగుతుంది. ఒకానొక సందర్భంలో చక్కని శ్లోకం వివరించబడుతుంది దాంట్లో. భీష్ముడు భీష్ముడు కృష్ణుడు కృష్ణుడు
ధృతరాష్ట్రునికి విన్నవిస్తారు. ఏమని చెప్తారు అంటే ధృతరాష్ట్రుడు అంటారు, "నేను రాజుని కదా!" చూడండి, స్వయంగా భగవంతుడు ఎళ్లి చెప్తున్నాడు ఎవరికి? ధృతరాష్ట్రునికి. భగవంతుడైన శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడి దగ్గరికెళ్ళి రాయబారానికి వెళ్ళినప్పుడు ధృతరాష్ట్రునికి చెప్తారు, "హే రాజా! నువ్వు ఈ భూమికి, భూభాగానికి దేనికైతే రాజుగా ఉన్నావో అది నీ సొంతం అనుకుంటున్నావో, అది నీ సొంత ఆస్తి కాదు. నీ కొడుకుకే రావాలి అనేటువంటి ఆకాంక్షను కలిగి ఉండడం సరియైంది కాదు. నిజానికి రాజు అనేవాడు భగవంతునికి ప్రతినిధి. నీ విషయానికొస్తే నువ్వు కేవలం భగవంతునికి ప్రతినిధివే కావు. నువ్వు నిజానికి భగవంతునికి కూడా ప్రతినిధి కాదు. నువ్వెవరివి? భగవంతుని ప్రతినిధికి ప్రతినిధివి. ఎందుకనంటే ఈ రాజ్యము పాండురాజుదే. ఆయనకి ప్రాతినిధ్యం వహిస్తూ నువ్వు రాజ్యాన్ని పరిపాలిస్తున్నావు. ఇది నీ రాజ్యం కూడా కాదు నిజానికి. ఏ రాజు కూడాను రాజ్యం తనది కాదు. భగవంతునికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. రాజ్యమంతా కూడా భగవంతుడికి చెందింది. అలాంటిది నువ్వు ప్రతినిధికి ప్రతినిధివి. దాన్ని నీ కొడుక్కి ఇవ్వాలనుకుంటున్నావు. ఎంతవరకు అది సముచితము? ధర్మధ్వజాన్ని రక్షించవలసినటువంటి రాజువి నువ్వు అధర్మానికి పాల్పడవద్దు అని చెప్తారు. రాజు దేవాది దేవుని యొక్క ప్రతినిధి కాబట్టి జీవులందరినీ కూడాను రక్షించవలసిన బాధ్యత రాజుకుంది. అందుకనే రాజు అనేవాడు ప్రజలందరికీ కూడాను తండ్రి. తండ్రి లాంటివాడు. ప్రస్తుత సమాజంలో ప్రస్తుతమైన రాజరికంలో ప్రజాస్వామ్యం కానివ్వండి, ఇంకా ఏ రకమైన ఇజం కానివ్వండి, కమ్యూనిజం, డీయిజం, మాయిజం ఏ ఏ రకమైన పరిపాలన కావించినా కూడాను ఈ పరిజ్ఞానము జనులలో లోపించింది. అది స్పష్టంగా మనకు అవగతమవుతోంది. సర్వభా సర్వ జీవుల సౌభ్రాతృత్వాన్ని ఆకాంక్షించగల శక్తి కృష్ణ చైతన్యంలో స్థిరపడినటువంటి వ్యక్తి మాత్రమే చేయగలిగేటువంటి పని. కృష్ణ చైతన్యంలో ఉన్న వాళ్ళు మాత్రమే అర్థం చేసుకోగలరు ఏమిటి అంటే, అన్ని జీవాత్మలు కూడా భగవంతుని యొక్క అంశమైనటువంటి పరిజ్ఞానాన్ని సంతరించుకొని సమదృష్టితో అన్నింటినీ చూడగల శక్తి కేవలం కృష్ణ చైతన్యంలో స్థిరపడ్డ వ్యక్తులు మాత్రమే చేయగలరు. ఎంతటి పరిజ్ఞానవంతులైనా సరే, భౌతికమైన పరిజ్ఞానాన్ని ఎంతగా సంతరించుకున్న గొప్ప గొప్ప శాస్త్రవేత్తలైన, పండితులైన దీనిని చేయలేరు. అనేక మంది పండితుల్లా కనబడుతున్న వాళ్ళు మాంసభక్షణ గురించి శాస్త్రాలని ఉటంకిస్తూ తప్పుగా సంభాషించడం మనం చూస్తూ ఉంటాం. ప్రవక్తలు, ఆధ్యాత్మిక వాదులుగా చెప్పబడుతున్న వాళ్ళు కూడా దురదృష్టకరమైన సంగతి. కృష్ణ చైతన్యంలో ఉన్నవాళ్ళు మాత్రమే దీన్ని సరిగ్గా అర్థం చేసుకోగలరు. ఎందుకని? కృష్ణ చైతన్యము అంటే శాస్త్రాలకు సంబంధించిన పరిపూర్ణ పరిజ్ఞానాన్ని యథాతథంగా స్వీకరించి జీవించే వాళ్ళే కృష్ణ చైతన్యంలో ఉన్నారు అని కదా అర్థము. అలాంటి వాళ్ళకి విషయం స్పష్టంగా అవగతమవుతుంది. అన్ని జీవాత్మలు కూడాను భగవంతుని యొక్క అంశనే అయినటువంటి విషయాన్ని అవగతం చేసుకుంటారు. అలా అర్థం చేసుకోకుండా అనేక రకమైనటువంటి విద్యార్హతలను కలిగిన భౌతిక విద్యార్హతలు కలిగిన వ్యక్తుల యొక్క విద్య వల్ల ప్రయోజనం ఏమీ లేదు. ధర్మరాజు కృష్ణ సంబంధమైనటువంటి కృష్ణ చైతన్య పరిజ్ఞానాన్ని సంపూర్ణంగా ఎరిగి ఉన్నవాడు. శ్రీకృష్ణుడి యొక్క భక్తియుక్త సేవలో నియుక్తులైన వ్యక్తులు మాత్రమే నిజానికి రాజ్యాధికారాన్ని స్వీకరించడానికి అర్హత కలిగిన వాళ్ళు అని చెప్తున్నారు. అందుకని కృష్ణుడిని సంపూర్ణంగా అవగతం చేసుకున్నాడు కాబట్టి ధర్మరాజు తన పాలనలో తన ప్రజలందరూ కూడాను కృష్ణ చైతన్యవంతులు కావాలి అనేటువంటి ఆకాంక్షించారు. ఆ విధంగానే తన పరిపాలనని కొనసాగించారు. ముఖ్యంగా మనుష్య శరీరంలో ఉన్నటువంటి జీవాత్మలని కూడాను కృష్ణ చైతన్యాన్ని స్వీకరించి
భౌతిక క్లేశాల నుంచి ముక్తులు కావాలి. వాళ్ళందరికీ కూడాను ఈ జీవితమే భౌతిక జీవన విధానంలో చివరి జీవితం కావాలి అని ఆకాంక్షించాల్సిన బాధ్యత రాజులందరికీ కూడా ఉంది. రాజ్యాన్ని ఏలుతున్న రాజులు అలాంటి పరిస్థితులని, పరిసరాల్ని కల్పించాల్సినటువంటి ధర్మం ఉంది వాళ్ళకి. అలా చేయకపోతే రాజుగా జన్మించిన వారు, రాజుగా ఉన్నవాళ్ళు, ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో రాజుగా ఉన్నవాళ్ళు స్వార్థాన్ని మాత్రమే స్వీయ రక్షణ, స్వీయ పరిపాలన ఏమిటంటారు అది? స్వీయ రక్షణ మాత్రమే ప్రాధాన్యంగా స్వీకరించి ప్రజారక్షణని పక్కన పెట్టేస్తున్నారో అలాంటి రాజులు ఇంత దయనీయమైన స్థితిని పొందుతారో మనకు ముందు ముందు ఒకానొక చోట శిల ప్రభుపాదుల వారు తెలియజేస్తారు. రాజుగా ఉన్నవాడి యొక్క కర్మలో భాగం పంచుకోవడం కూడా చాలా విశాలంగా ఉంటుంది. ప్రజలందరికి కూడాను ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కాబట్టి, ఆ ప్రజలు ధర్మవర్తనులైతే, ఆ ధర్మవర్తనలో భాగము, దాని ప్రతిఫలంలో భాగము రాజు కూడా స్వీకరిస్తారు. అలాగే అధర్మవర్తనులైతే దాంట్లోని ప్రతిఫలాన్ని కూడాను రాజు స్వీకరిస్తారు. అందుకని రాజకీయాల్లో చేరిపోయి ఒక సమూహానికి నాయకత్వం వహించడము అంటే అంత తేలికైన విషయం కాదు. బాహ్యంగా చూస్తే ప్రస్తుతం రాజకీయ నాయకులు అనుకుంటారు ఏమిటంటే, ఓహో! నాకింత కీర్తి, ప్రతిష్ట, గౌరవము అనేక రకమైనటువంటి వాటి మీద అధికారాన్ని చెలాయించగలిగేటువంటి స్తోమత అవన్నీ ఇవ్వబడతాయి అని భావిస్తారు. కానీ దాంతో పాటు అంతర్లీనంగా వచ్చేటువంటి ఒక క్లిష్టమైన పరిస్థితి ఏంటి అంటే, తన ఆధీనంలో ఉన్న ప్రజల యొక్క ధర్మాధర్మాల యొక్క ప్రతిఫలాన్ని కూడా దాంట్లో భాగాన్ని పంచుకోవాల్సిన అగత్యం ఏర్పడుతుంది. చూడండి ఇదంతా కూడాను చాలా శక్తియుక్తమైనటువంటి బాధ్యత. అందుకని రాజుగా ఉన్నవాడు ధర్మానుసారంగా రాజ్యాన్ని పరిపాలించాలి. ఎందుకు మిగిలిన వాళ్ళందరూ కూడా ఆహ్, ప్రజలుగా ఉన్న వాళ్ళందరితో పాలనలో ఉన్న వాళ్ళందరూ కూడా ధర్మయుక్తంగా మెదిలితే తనకి ముక్తి లభిస్తుంది, ప్రజలకి ముక్తి లభిస్తుంది. స్వలాభాపేక్ష రహితుడై ఉండాలి రాజు అన్నవాడు. అలాంటి రాజులే మనకి పూర్వాశ్రమంలో కనబడుతుంటారు. అందుకని రాజసింహాసనాన్ని చేపట్టినా కూడాను, అనేక సంవత్సరాలు రాజ్యపాలన చేసినా కూడాను, సరియైన సమయం ఆసన్నమైనప్పుడు తృణప్రాయంగా రాజ్యాన్ని, అధికారాన్ని, సేవకుల్ని అందరిని కూడా త్యజించి తపోవనానికి వెళ్ళగలిగారు. శ్రీకృష్ణ భగవానుని యొక్క సేవ అంటే ప్రపంచం మొత్తాన్ని కూడాను సేవించడం అవుతుంది. సృష్టినంతను సేవించడం అవుతుంది. అన్ని జీవాత్మల్ని సేవించడం అవుతుంది. అందరి దేవదేవతల్ని సేవించడం అవుతుంది. శీల ప్రభుపాద గారి ఉదాహరణ అనేక పర్యాయాలు ఇస్తారు. మనం కూడా దీని గురించి చర్చించుకున్నాము. ఒక వృక్షం సస్యశ్యామలంగా వృద్ధి చెందాలి అంటే దాని వేళ్ళకి నీళ్లందించాలి మనం. అప్పుడు దాని కాండాలు కానివ్వండి, ఆకులు కానివ్వండి, రెమ్మలు కానివ్వండి అన్నీ కూడా సస్యశ్యామలంగా ఉంటాయి. కానీ వాటిలో ఒక్కొక్క విభాగానికి నీళ్లందించి వేళ్ళకి నీళ్లందించలేదనుకోండి, ఆ చెట్టు పూర్తిగా కృషించి నశించిపోతుంది. అన్నింటికి మూలమెవరు? ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణము. అన్నింటికి మూల కారకుడు భగవంతుడైన శ్రీకృష్ణుడు. ఆ మాధవుడిని సేవిస్తే అన్ని రకాల జీవాత్మల్ని, మొత్తం సృష్టిని, ప్రపంచాన్నంతా కూడా సేవించిన వాడిని. అలా కాకుండా మానవులని, ఇతర జీవుల్ని, ఒక్కొక్క జీవిని ఎలా సేవిస్తూ వెళ్లారనుకోండి, అది ఈ ఉదాహరణలో దేనితో సమానమవుతుంది? ఒక్కొక్క ఆకుకి నీటిని పెట్టడము. ప్రయోజనం ఏంటి? అది స్వీకరించలేదు ఆ నీటిని, సంతృప్తిని చెందలేదు. నశించిపోతుంది.
దానికి ఆకు ఎక్కడి నుంచి నీటిని స్వీకరిస్తుంది? వేళ్ళ నుంచి వచ్చే నీటిని ఆకులు స్వీకరిస్తాయి. అందుకని మానవులందరూ కూడా సస్యశ్యామలంగా ఉండాలంటే, ప్రపంచ శాంతి కూడా జరగాలి అంటే చేయవలసిందేమిటి? భగవత్ సేవలో నియుక్తులం కావాలి. భగవంతుడైన శ్రీకృష్ణుడి సేవలో నియుక్తులం కావాలి. అలాంటి సేవ దేనితో ఆరంభమవుతుంది? శ్రవణంతో ఆరంభమవుతుంది. శ్రవణం, కీర్తనం, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా మనము ఆ స్థితిలో నియుక్తులం కాగలుగుతాము. ఎప్పుడైనా సరే మీరు గమనించండి, ఏ విషయాన్నైనా కూడాను ఒకటి కన్నా ఎక్కువ సార్లు ఉపయోగించి, ఒకే పదాన్ని ఉపయోగించి చెప్పారు అంటే 2 కారణాలుంటాయి. ఒకటి, అది చాలా ప్రాముఖ్యమైనది. రెండవది, దానిని శ్రద్ధగా ఆలకించవలసిన అగత్యం ఉంది. ప్రాముఖ్యమైనప్పుడే నిజానికి అది శ్రద్ధగా ఆలకించమని చెప్తారు. ఒక విధంగా చెప్పాలి అంటే, ఒక్కసారి కన్నా ఎక్కువగా ఉపయోగించే పదానికి మూల కారణం ఏంటంటే, అది చాలా ప్రాముఖ్యమైనది. తద్వారా ఆ ప్రాముఖ్యమైన విషయం మీద వ్యక్తులకి ఆకర్షణ కలగడానికి, దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ కలగడానికి అది మళ్ళీ మళ్ళీ చెప్పడం జరుగుతుంది. హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్తేవ నాస్తేవ నాస్తేవ. ఇక్కడ 2 పదాలు 3 సార్లు ఉపయోగించబడ్డాయి. హరేర్నామ, 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 హరేర్నామైవ కేవలం కలౌ నాస్తేవ 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 గతిరన్యత. హరినామము, 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 హరినామము ఒక్కటే కేవలము. కలియుగంలో నిర్దేశించబడినటువంటి యజ్ఞం ఏదైతే ఉందో అది హరినామము, హరినామము, హరినామం మాత్రమే. నాస్తివ ఇంకేం లేదు, ఇంకేం లేదు, ఇంకేం లేదు. రెండిటిని కూడా 3 సార్లు ఉపయోగించవచ్చు. హరినామాన్ని 3 సార్లు, నాస్తివ ఇంకేం లేదు అనే పదాన్ని 3 సార్లు వినియోగించారు. అందుకని పరిపూర్ణతను సిద్ధించుకోవాలంటే కలియుగంలో చేయవలసినటువంటి ఏకైక కార్యక్రమం ఏంటంటే హరినామ సంకీర్తన, భక్తియుక్త సేవలు నియుక్తులమవడమే. ప్రస్తుత మానవ సమాజంలో మనకి రాజులు సరైనటువంటి పరిజ్ఞానాన్ని కలిగి ఉండి లేరు. కానీ శ్రీల ప్రభుపాదుల వారి కృప వల్ల మనకి ఈ పరిజ్ఞానం లభించింది. స్వీకరించని వాళ్ళకి, లభించని వాళ్ళకి ఎలాగో వాళ్ళు దాన్ని ఎలాగో స్వీకరించి ముందుకెళ్ళలేరు. కానీ పరిజ్ఞానం లభించి దీనికి సంబంధించినటువంటి విజ్ఞానాన్ని సంతరించుకున్న మనము దీన్ని నిష్టగా అవలంబించడం ద్వారా మనని మనం ఉద్ధరించుకోవడమే కాకుండా ప్రపంచంలోని జీవులందరినీ కూడాను ఉద్ధరించిన వాళ్ళమవుతాము. అందుకనే మనం ఒకానొక సందర్భంలో చెప్పుకున్నాము. మీరు ఏ రకమైన వ్యక్తులైనా సరే, మానవ సేవనే చాలా ముఖ్యమైనది. ప్రజా శ్రేయస్సుని కోరుకుంటున్నారన్నా కూడా మీరు చేయవలసిన పనేమిటి అంటే, హరినామాన్ని జపించడమే. మీ శ్రేయస్సునే కోరుకుంటున్నా మీరు చేయవలసిన పనేమిటి? హరినామాన్ని జపించడమే. ఒక ప్రత్యేకమైన వర్గానికి శ్రేయస్సుని కోరుకుంటున్నాను అన్నా కూడాను చేయవలసిన పనేమిటి? హరినామాన్ని జపించడమే. మీరు సర్వకాములైన, మోక్షకాములైన, కామ్య కర్మలో నియుక్తులైన వ్యక్తులైనా కూడాను మీకు శ్రేయస్కరమైనటువంటి ప్రతిఫలం లభించాలి అంటే కలియుగంలో చేయవలసినటువంటి ఏకైక విధానం ఏమిటంటే హరినామాన్ని జపించడమే. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే. అలా చేయకుండా జీవితాన్ని కొనసాగించేవారు వాళ్ళ జీవితాన్ని వృధా చేసుకుంటున్నారు. దాంట్లో ఎలాంటి సందేహము లేదు. బాహ్య రూపంలో మనం ఎన్నైనా చెప్పుకోవచ్చు గాక నేను చాలా బిజీగా ఉన్నాను. చాలా కష్టపడుతున్నాను. చాలా గొప్ప పనులు చేశాను. నిరుపయోగమైనటువంటిది. ఎలాంటి ఉపయోగము లేదు. జీవితం అంతా చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు. అంత్య దశలో ఉన్నవాళ్ళు కూడాను. మళ్ళీ తమ జీవన విధానం గురించి చర్చిస్తూ ఉంటారు. ఓహ్! నేను ఇలా చేశాను, అలా చేశాను, ఇది సాధించాను, అది సాధించాను, అలా జరిగింది. అదంతా కూడా గొప్పగా ఏదో సాధించిన అలా చెప్తారు. ఏం చేశాము?
బాహ్యంగా దాన్ని కూలంకుషంగా చర్చించి దానిలో సారాన్ని బయటికి లాగితే ఏం చేసాము? ఆహార, నిద్ర, భయం 5 ఉన్నాం తప్ప పెద్దగా చేసిందేముండదు. ఆ కార్యక్రమాలు చేయడానికి రకరకాల విధుల్ని నిర్వర్తించిన వాళ్ళయ్యుంటారు. దాన్ని చాలా గొప్పగా చెప్పేసుకుంటారు. చాలా పేదరికంలో పుట్టాను నేను. మధ్య తరగతిలో పుట్టాను. ఇప్పుడు నేను చాలా ధనవంతుడినయ్యాను. ఇది సంపాదించాను, అది ప్రయోజనం ఏం లేదు. నిరుపయోగమైంది. అలా చెప్తున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిందేముంది? జీవితాన్ని వృధా చేసుకున్నారు మీరు అని మాత్రమే తెలుసుకోగలుగుతాము. భగవద్భక్తిలో స్థిరపడకుండా ఇలాంటి విజయాల వల్ల ప్రయోజనం ఏమీ లేదు. గమనించవచ్చు కూడాను మనము. చాలా చాలా గొప్ప గొప్ప పనులు చేశాము అని చెప్పుకున్న వాళ్ళంతా కూడా నశించిపోయారు. కాలక్రమేణా కాలగర్భంలో కలిసిపోయారు. వాళ్ళ పేర్లు కూడా తర్వాత తర్వాత తరాలకి పెద్దగా వినిపించదు. వినిపించినా ఎలాంటి ప్రయోజనం లేదు. వాళ్ళు ఈ పాటికే వాళ్ళ జీవితాన్ని నష్టపరుచుకొని 84,00,000 యోనుల్లో 80,00,000 యోనుల్లో ఎక్కడో ఒక చోట ఏదో ఒక జీవిగా స్థిరపడి భౌతికమైనటువంటి క్లేశాలను అనుభవిస్తూ ఉంటారు. అందుకని మన జీవితాన్ని సఫలీకృతం చేసుకోవాలి అంటే మనం చేయవలసిన ఏకైక పని ఏమిటి అంటే భక్తియుక్త సేవలో నియుక్తులం కావడం. ఆ భక్తియుక్త సేవ హరినామంతో ఆరంభమవుతుంది. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే. ఇది మనము మన జీవితంలోకి ఎంత శీఘ్రంగా అన్వయించుకొని దాని ప్రకారంగా జీవితాన్ని కొనసాగిస్తామో, అంత శీఘ్రంగా మనము భౌతిక బంధనాల నుంచి ముక్తులం కాగలుగుతాము. మానవ జీవితం యొక్క లక్ష్యం అదే. లేకపోతే ఒకసారి ఆలోచించండి. మనకి ఇంతటి పరిజ్ఞానం లభించింది కదా! అన్ని జీవాత్మలే అని తెలుసుకున్నాం కదా! మరి కొన్ని జీవాత్మలకి మనుష్య శరీరం ఎందుకు ఇవ్వబడింది? దానిలో ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే కర్మ సిద్ధాంతము అవలంబిస్తుంది. వాళ్ళకి మాత్రమే ఉద్దేశింపబడిందని ఎందుకు చెప్పబడింది? మనమందరం కూడా చెప్పుకుంటాం. భౌతిక జీవన విధానంలో ఉన్న వ్యక్తులు కూడా అనేక పర్యాయాలు చెప్తుంటారు. ఏంటి అనంటే, మానవుడు మానవ జీవితం ఉత్కృష్టమైనది మిగిలిన జీవితాలన్నిటికన్నీను. నిజమే. కానీ ఎలా ఉత్కృష్టమైంది? ఆహార నిద్ర భయమైతున్నోళ్ళు పశుపక్షులు కూడా చేస్తున్నాయి. మరి దానిలో మాత్రమే నియుక్తమైతే మానవ జీవితము అంత ఉత్కృష్టమైనది ఎలా అవుతుంది? మానవ జీవితం ఉత్కృష్టమైనది అంటే దాంట్లో సందేహం లేదు. ఎందుకు ఉత్కృష్టమైంది అంటే, అత్యంత ఉన్నతమైన పరిజ్ఞానము మానవ శరీరంలో ఉన్న జీవాత్మకి అందజేయబడింది. ఎందుకని? జన్మ, మృత్యు, జరా, వ్యాధి నుంచి బయటపడగలిగి జీవాత్మల యొక్క అంతిమ లక్ష్యమైనటువంటి జీవేర స్వరూపే కృష్ణ నిత్యదాస్. సహజ సిద్ధమైనటువంటి స్వరూప సిద్ధి అయినటువంటి కృష్ణ సేవలో నియుక్తులవ్వడానికి మాత్రమే మానవ జీవితం ఇవ్వబడింది. ఆ విషయాన్ని తెలుసుకొని అటువైపు పయనించడానికి మాత్రమే మానవ శరీరం ఇవ్వబడింది. అది కాకుండా మనం ఇంకే రకమైన కార్యక్రమాలు చేసినా ఎంత గొప్పగా చెప్పుకున్నా కూడాను నిష్ప్రయోజనమైనవి, నిష్ఫలమైనవి. అందుకని మనం ఏ కార్యక్రమం చేస్తున్నా కూడాను శ్రీకృష్ణుని కేంద్ర బిందువుగా పెట్టుకొని చేయాలి. అది ఎక్కడి నుంచి ఆరంభమవుతుంది? ఎలా ఆరంభమవుతుంది? మనం 16 మాలలు జపించడం అనేటువంటి దాంతో హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడంతో ఆరంభమవుతుంది. మనం ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పుకున్నాం. శిల ప్రభుపాదులు వారు చెప్పారు. భౌతికమైనటువంటి విధి విధానాలన్నీ కూడాను ఎంత గొప్ప కార్యమైనా కూడాను శూన్యమే. మన అర్హతలు కానివ్వండి, వనరులు కానివ్వండి, గొప్పగా సాధించాము అనుకుంటున్న విద్యార్హతలు కానివ్వండి, అన్నీ కూడాను శూన్యం, శూన్యం, శూన్యం. 0, 0, 0, 0, 0. వాటన్నింటికి కూడా విలువ ఎప్పుడొస్తుంది? మీరు కృష్ణ చైతన్యాన్ని స్వీకరించారనుకోండి, మీ భౌతికమైనటువంటి అర్హతలన్నీ కూడాను అన్నిటికి కూడాను ఒక పరిపక్వత లభిస్తుంది. ఎందుకని? ఆ అర్హతల ద్వారా వాటిని భగవత్ సేవలో వినియోగించడం ఎప్పుడైతే మీరు మొదలెడతారో అవన్నీ కూడాను ప్రాముఖ్యమైనవి అయిపోతాయి. అందుకని మనుష్య జీవితాన్ని గడుపుతున్న మనమందరము చేయవలసినటువంటి ప్రాథమిక ధర్మం ఏంటంటే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడము. భగవంతుడైన శ్రీకృష్ణుడి సేవలో నియుక్తులం కాగలగడము.
అలాంటప్పుడే మనము ప్రగతిని పొందగలుగుతాం. నిజమైన ప్రగతిని పొందగలుగుతాము. ఇక్కడ మనం పెద్ద క్వెషన్స్ గాని, కామెంట్స్ గాని ఏమైనా ఉన్నాయా మాతాజీస్ అండ్ ప్రభుజీస్?